ఒక్కసారి మటన్ గ్రేవీ కర్రీ ఇలా చేసి చూడండి అబ్బా, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. అన్నాక మూలుగ బొక్క లేకుంటే ఎలా అబ్బా చెప్పండి. అసలే మనం మూలుగ బొక్క ప్రియులం. ప్లేట్ లో మూలుగ బొక్క లేని ముద్ద అయితే అస్సలు దిగదు మనకి. మిర్చి, ఆనియన్స్, టమాటోస్ డైరెక్ట్ ఆయిల్ లో వేయకుండా ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే అనేది చాలా బాగా వస్తుంది మటన్ కర్రీలో ఇలా వేయడం వల్ల. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ప్యూరిన్ అంతా ఆయిల్ లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసుకున్నాక ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మటన్ ని వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చాక చూస్తే ముక్క చాలా సాఫ్ట్ గా ఉడికిపోతుంది. లాస్ట్ లో కొత్తిమీర, హోల్ గరం మసాలా వేసేసుకుంటే అద్దరిపోయే మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఆగండి బిగులు, ఫైనల్ గా లాస్ట్ లో నిమ్మకాయ పిండుకుంటే అస్సలైన టేస్ట్ వచ్చేసింది మటన్ కర్రీకి. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు అబ్బా లేట్, ట్రై